అని వారు చెబుతున్న పరిస్థితి. అసలు రాజధానికి సంబంధించినటువంటి విషయంలో మేము ఏ రోజు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు, అలాంటి ప్రయత్నం జరగలేదు అని చెప్పేసి కూడా మన సురేష్ గారు చెప్తున్నారు. ఏమంటారు సార్? రాజు గారు నమస్తే, మిత్రులందరూ కూడా నమస్కారాలు. గ్రామసీమల్లో నాటకాలు వేస్తారు. ఆ నాటకాలు వేసినప్పుడు రెడ్డి వచ్చి మొదలుపెట్టి అంటాడు, అంటే రెడ్డి గారు వచ్చినప్పుడు నాటకం మళ్ళీ మొదలు పెట్టాలి, ఇంకో రెడ్డి గారు వస్తే మళ్ళీ నాటకం మొదలు పెట్టాలి, ఇంకో రెడ్డి గారు వస్తే మళ్ళీ నాటకం మొదలు పెట్టాలి. ఇది వరుస. ప్రజా రాజధాని అమరావతి మీద వైసీపీ స్టాండ్ ఏంటంటే రెడ్డి గారు వచ్చిండు మళ్ళీ మొదలు పెట్టండి, మేమేం చేశాం, మేమేం బూడిసాం, ఓని చంపాం, ఇవి కాదు, మీరేం చేశారు అన్నది. రెండో మాట ఏంటంటే చెక్కలోటి తిరణాలు పోతే ఎక్కాదిగా గడిపోయిందంట. రాజ్యాంగంలో క్యాపిటల్ అనే పదం లేదు, విభజన చట్టంలో ఏముంది, ఎవడు చెప్పిండు రాజ్యాంగంలో లేదని. మీకు మాట చెప్తానండి, చిన్నప్పుడు మనం చదువుకుంటున్నప్పుడు మాస్టర్లు రాజధానుల గురించి చెబుతూ పిల్లగాళ్ళ గోడ కుర్చీ వేసి బెత్తలు తీసుకొని చెప్పించేవాళ్ళు. ఏమని చెప్పరా, మహారాష్ట్ర, బాంబే, తమిళనాడు, చెన్నై, కర్ణాటక, బెంగళూరు, బీహార్, పాట్నా, ఇలా త్రిపుర, మణిపూర్ అని చెప్పేసి అన్ని రాజధానులు చెప్పించేవాడు. జగన్మోహన్ రెడ్డి గారికి అలా చెప్పచ్చలా మాస్టర్, బెత్తం తీసుకోవాలా, ఆయనకి రాజధానులు తెలియవు, ఆయనకి రాజధానులే తెలియవండి. ముఖ్యమంత్రి రాజధానికి ఏం లాభం జరిగింది అది అడిగారు మిమ్మల్ని. ముఖ్యమంత్రి ఆపండి సురేష్ గారు, మాట్లాడేది వినండి, సమాధానం చెప్పకుండా దాట వేస్తారు ఎందుకు? మేము విన్నాం. సురేష్ గారు నోట్ చేసుకోండి సార్, నోట్ చేసుకోండి సురేష్ గారు, మీరు నోట్ చేసుకోండి. తర్వాత రాజు గారు రాజధానిలో ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలన రాజధానిలో చేశాడా, రచ్చబండ మీద చేశాడా? సురేష్ గారు చెప్తారు వినండి, ప్లీజ్ ప్లీజ్. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎక్కడ చేశాడు? రాజధానిలో చేశాడా, రచ్చబండ మీద చేశాడా? అసెంబ్లీ ఎక్కడుంది? నది గర్భంలో ఉందా, తాడేపల్లి కొంపలా ఉందా, సచివాలయం ఎక్కడుంది, హైకోర్టు ఎక్కడుంది, నీ వాహన శ్రేణి ఎక్కడికి వెళ్ళింది? ఓకే సార్, నేను మాట చెప్తా రాజు గారు, ఇంత దుర్మార్గంగా రాజధాని మీద ఎగిరెగిరి దూకితే వీళ్ళంతా అపరిచితులండి. గజనీ సినిమాలో అపరిచితులు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే రాజధానిలో రైతుకి ఏ న్యాయం జరిగింది అని అంటున్నారు. ఏ న్యాయం చేశారని నేను అడుగుతున్నాను. ఏ న్యాయం చేశారు? 279 మంది రైతులు ప్రత్యక్షంగా పరోక్షంగా హత్యలు చేయబడ్డారు, ప్రాణాలు పోయినాయి. ఒక్క పరామర్శ శిబిరాన్ని సందర్శించాలా? ఈ రోజున ఆ రాజధాని ఉండటం మూలానే ఈ రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది. మీకు మాట చెప్తాను సార్, మీకు మాట చెప్తాను వినండి, మీరు వినాలి. మొట్టమొదట రాజధాని ఎడారన్నారు. ఎడారంటే ఏంటంటే చుక్క నీరు కురవుంది. మళ్ళీ రాజధానిలో వరదలు వస్తాయి అన్నారు. వరదలు అంటే ఏంటంటే ఎప్పుడు నీళ్లు ఉండేవి, ఇప్పుడు నదీ గర్భం అంటున్నారు. అసలు రాజధాని లేదంటున్నారు. అసలు మీకు ఒక పార్టీ ఉందా, మీకు ఒక నాయకుడు ఉందా? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ప్రజాక్షేత్రంలో ఏమని పోయారు? 3 రాజధానులు పెడతామని పోయారు. ప్రజలు ఏం చెప్పారు? మాకు 3 అక్కర్లేదయా, తిరిగి వెళ్ళిపోవయా అని అన్నారు. పరిశీలన